హెచ్సీ భూముల విషయంలో బీజేపీ ఎంపీకి సీఎంకు సంబంధం ఉందంటున్న కేటీఆర్ దమ్ముంటే నిరూపించాలని నిజామాబాద్ ఎంపీ సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ హెచ్సీ భూముల గురించి మాట్లాడారో ఆధారాలు చూపాలన్నారు ఆయన. కేసీఆర్ కేటీఆర్తో పాటు రేవంత్ ఒక్కదానిలోని ముక్కలేనని ఎద్దేవా చేశారు అరవింద్. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడిచి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీలో అప్పజెప్పే సీఎం తెలంగాణ ప్రజలను నిలువున ముంచుతున్నారని విమర్శించారు అరవింద్. ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా? ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఎంక్వైరీ కావాలి. మరి ఇట్ ఈస్ రాంగ్. వీళ్ళది కూడా తప్పు. ఆల్రెడీ హెచ్యూకి ఇచ్చిన భూమి మీద అప్పెట్టదిస్తారండి. యూ మైట్ బి ద ఓనర్, లీగల్ ఓనర్, బట్ యూ హ్యావ్ ఆల్రెడీ అలొకేటెడ్ దట్ ల్యాండ్ టు యూనివర్సిటీ. ఇట్ ఈస్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ to alienate the land also. On this Meenakshi Nataraj, please ask from my side, anybody ask Meenakshi Nataraj on that. How did they raise the loan? భూమి ఉన్నది కదా, 2300 ఎకరాలు ఇలా నాయనమ్మ అనే అక్కడ యూనివర్సిటీ పెట్టింది కదా, రాహుల్ గాంధీ నాయనమ్మనే పెట్టింది కదా. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అలొకేట్ చేస్తున్నట్టు కాయిదం ఉంది కదా. యూనివర్సిటీకి ఇచ్చేయండి అయిపోయి. సరే 180 ఎకరాలు, అది ఆ 180 ఎకరాలు ఎట్లా రీప్లేస్ చేస్తారో అది తీసుకొచ్చి మిగిలిన 2100 చేంజ్ ఇమీడియట్గా అలినేట్ చేయండి. 180 ఎకర్స్ కూడా మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చేయండి. మళ్ళీ వీడు కూడా మాట్లాడతారు. అందులోకెళ్ళి తీసుకుపోయి అది టీఎన్జిఎస్కి ఇచ్చింది ఎవరండి? ఈ కేసీఆర్ టైమేనా అది? మళ్ళీ వీడు కూడా మాట్లాడతాడు, ఆయన కొడుకు కూడా మాట్లాడతాడా? ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు థర్డ్ రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. పొలిటీషియన్ పక్కకు పెట్టండి, హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళు కలవకుంటారు. అసలు ఇలా దోసుగా తినొచ్చు అని నేర్పింది వీళ్ళు అన్నట్టు. మరి మళ్ళీ వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు, వాడు బీజేపీ